2026 జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ధనుసు రాశి వారికి వారి యొక్క సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం జూపిటర్. సహజంగా ఒక్కో సంవత్సరం ఒక రాశిలో ఉంటారు. ఇక గురుగ్రహం సహజ శుభగ్రహం. ధనుసు రాశిలో మూల 4 పాదాలు, పూర్వ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ ఈ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, రెమెడీ సేవ్ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం సవివరంగా చర్చిద్దామండి. ముఖ్యంగా ఏంటంటే 2025వ సంవత్సరంలో కాస్త గందరగోళం, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎంతో కష్ట నష్టాలు ఎదుర్కొని ఉంటారు, సవి చూసి కూడా ఉండి ఉంటారండి. ఈ యొక్క రాబోయే 2026వ సంవత్సరం విశ్వాసం, ధైర్యం మరియు ధర్మ ప్రబోధానికి చిహ్నంగా ఉండబోతుంది. మరి 2025వ సంవత్సరంలో జరిగిన గందరగోళానికి ముగింపు పలుకుతూ ఈ సంవత్సరం ఏ గ్రహం ఏ విధంగా మనకు ఫలితాలు ఇవ్వబోతుందో మనం క్లియర్గా చూద్దామండి. ఈ సంవత్సరం స్పష్టమైన దిశ, అదేవిధంగా ఆధ్యాత్మిక మేలుగొల్పు మరియు కర్మల యొక్క సిద్ధిని సూచిస్తుందని చెప్పాలి. అసలు ఈ రాశి యొక్క మూల మార్గం ఏంటంటే సత్యం వద ధర్మం చెర. ఎప్పుడు కూడా సత్యమే చెప్పు, సత్యమే మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు అనే విధంగా ఉంటుంది. ఎందుకయ్యానంటే మేషం నుండి మొదలెడితే సహజ చక్రంలో 9వ రాశి. 9 అంటే ఆధ్యాత్మికత, నిజాయితీ, హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. ముఖ్యంగా ఏంటంటే ధైర్యమే ధనం, ధర్మమే రథం. ఇది మనం పట్టుకోవాల్సినటువంటి ఒక ప్రధాన మంత్రం ఈ యొక్క ధనుసు రాశి వారికి. అందుకని ఏంటంటే దృష్టికోణం కనుక మార్చుకోగలిగితే భాగ్యం మార్చుకోవాలనే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా గోచార గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. జూన్ 2వ తారీఖు వరకు కూడా ఈ యొక్క గురుగ్రహము 7వ స్థానంలో, 7వ స్థానంలో ఉంటారు మిథున రాశిలో. దాంతో ఏంటంటే కొంత దాంపత్య జీవనంలో కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుందండి. కొంతకాలం వక్రీకరించారు, 8వ స్థానానికి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వక్రగతిలో ఉన్నారు కాబట్టి కొద్దిగా ఒడిదుడుకులు ఉండొచ్చు. ఈ యొక్క జూన్ 2వ తారీఖు తర్వాత ఏంటంటే గురుగ్రహము కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు. 8వ స్థానాన్ని ప్రభావితం చేయబోతున్నారు. అష్టమం అంటే కనుక సడన్ మార్పు, అంతర్దృష్టి మరియు మీ అనుకోకుండా సొమ్ము పెరుగుదల కూడా ఇండికేట్ చేస్తుంది. 8th హౌస్ అనేది 8th హౌస్లో గురుడు ఉంటే ధనస్థానాన్ని చూస్తూ ఉంటారు. సానుకూలమైన ఫలితాలు ఏవైనా ఉన్నాయంటే 8వ స్థానంలో ఏదైనా ఒక శుభగ్రహం ఉన్నప్పుడు రహస్య విద్యలు అయినటువంటి జ్యోతిష శాస్త్రము, పరిశోధనలు అంటే రీసెర్చ్ ఇలాంటి వాటిలో విజయం పొందే అవకాశం బలంగా ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే వారసత్వ ఆస్తి అంటారు కదా, పెద్దల యొక్క ఆస్తి ఎప్పటి నుంచో స్ట్రక్ అయినటువంటి రుణాల వసూళ్లలో లాభం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ యొక్క ధనభావం అంటే ద్వితీయ భావం మీద గుర్దృష్టి ఉండటం వల్ల ఆర్థిక బలం పెరుగుతుంది అని చెప్పాలండి. మరి జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా అంటే 8లో ఉన్న గురుడి యొక్క ప్రభావం 8వ స్థానం మీద, ఆయన చూసే 12వ భావం మీద పడతాయి. అంటే 8 మరియు 12వ భావాలు ప్రభావం అవుతాయండి. కాబట్టి